మీట్ ది పీపుల్ కార్యక్రమానికి స్వాగతం. రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం స్టూడియోకి వచ్చిన ఆయనకి స్వాగతం పలుకుతూ రాజమండ్రి ప్రజలతో తనకు ఉన్న సంబంధాలు, ఎమ్మెల్యేగా తాను ఎన్నికైతే కనుక ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు, సమస్యల మీద ఆయనకున్న అవగాహన, ఇతర అనేక విషయాలన్నీ కూడా మనం చర్చించనున్నాం. ముందుగా ఆయనకు స్వాగతం పలుకుతూ డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, ప్రచారం చాలా జోరుగా సాగుతుంది. మీరు మొదటి నుంచి కూడా చాలా స్పీడ్గానే కొనసాగిస్తున్నారు ప్రచారం అంతా కూడా. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ప్రజల నుంచి వచ్చే స్పందన ఏ విధంగా ఉందని భావిస్తున్నారు సార్? ముందుగా రాజమండ్రి నగర ప్రజలకు, సిసిసి ప్రేక్షకులకు, సిసిసి సిబ్బందికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ రాజమండ్రిలో పుట్టి ఒక ఆర్థోపెడిక్ సర్జన్గా ఒక 20 ఏళ్ళు సేవలు అందించి ఒక రీజనబుల్లీ మంచి డాక్టర్ అని పేరు తెచ్చుకుని 2 ఏళ్ల క్రితం ప్రాక్టీస్ మానేశాను. నేను ప్రాక్టీస్ మానేసి మా ఇతర బిజినెస్లు కూడా చూసుకోవడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో నేను పలు సెక్షన్స్ ఆఫ్ పీపుల్, అంటే వివిధ వర్గాలకు చెందిన ప్రజల్ని నేను నా హాస్పిటల్ ప్రాక్టీస్ ఉండగా నా ప్రాక్టీస్ నిమిత్తం అన్ని వర్గాల వాళ్ళని చూడడం జరిగేది. అప్పటి నుంచి కూడా వాళ్ళ సాధక బాధలు కానీ, వాళ్ళ కుటుంబ సమస్యలు కానీ, నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు కానీ నా దృష్టికి వస్తూ ఉండేవి. ఆ విధంగా కూడా నాకు రాజమండ్రి ప్రజల యొక్క సమస్యలు కానీ సుపరిచితుండే. ఈసారి ఏదైతే మా భారతీయ జనతా పార్టీలో నేను చేరడం, సోము వీర్రాజు గారి నాయకత్వంలో చేరడం, నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో, ఆయన స్ఫూర్తిని ఎందుకంటానంటే పేద ప్రజలకి కానీ, మధ్యతరగతి ప్రజలకు కానీ, అప్పర్ మిడిల్ క్లాస్ కానీ, ఉన్నత మధ్యతరగతి కుటుంబాలకు కానీ ఒక విశ్వపరంగా కానీ సమాజపరంగా కానీ అందరికీ సమన్వయపరుస్తూ అందరినీ అభివృద్ధి బాటలో నడుపుతూ ఎక్కడా రాగద్వేషాలు లేకుండా గత 12 ఏళ్లుగా ఆయన పాలన సాగించి గుజరాత్లో ఏదైతే అచీవ్ చేశారో మన ప్రాంతాల్లో ఎందుకు చేయకూడదన్న భావన నాకు ఉండేది. మన ప్రాంతం నాకున్న స్థాయి బట్టి ముందు రాజమండ్రినే అనుకున్నాను. డాక్టర్ గారు, 2009లో ప్రజారాజ్యం టికెట్ దాదాపుగా మీకు ఖరారై చివరి నిమిషంలో వేరే వాళ్ళకి అలాట్ అయింది. అప్పుడే అంటే ఆ రోజుల్లోనే మీరు రాజకీయ రంగ ప్రవేశం సుమారుగా చేసినట్లే. అయితే తర్వాత కాలంలో భారతీయ జనతా పార్టీ వైపు మీరన్నట్లు నరేంద్ర మోడీ గారి సామర్థ్యాన్ని చూసి లేదా అభివృద్ధి కాంక్షను చూసి మీరు ఆ పార్టీలోకి రావడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాల నుంచి రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా అందరూ కూడా ఊహించుకున్నారు. రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి నుంచి రాజమండ్రి అసెంబ్లీకి మారడం పట్ల ఎట్లా అనిపించింది మీకు? అంటే చాలా 7 నియోజకవర్గాల్లో కూడా చాలా విస్తృతంగా పర్యటనలు చేశారు. అనేక కార్యక్రమాలు, స్వచ్ఛంద కార్యక్రమాలు, డాక్టర్ ఆకుల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మంది పేద విద్యార్థులకు మీరు అనేక రకాల సహాయ కార్యక్రమాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఏమనిపించింది? అసెంబ్లీకి మారడం పట్ల ఎట్లా ఫీల్ అయ్యారు? మిమ్మల్ని అంటే సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఫీల్ అయ్యారు? ఏమీ లేదు, పార్లమెంట్ అంటే ఆయన డ్రీమ్ టీంలో ఉంటాను కదా అన్న భావనతో పార్లమెంట్కి వెళ్దాం అనుకున్నాను. రెండోది, పరిధి ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయో గత 60 ఏళ్లుగా అభివృద్ధి నోచుకోకపోవడం, వాటికి ఉన్న స్థాయికి హ్యూమన్ రిసోర్సెస్ అంటే మానవ వనరులే కానీ సహజ వనరులే కానీ ఉన్న స్థాయికి చేరుకోకపోవడం, ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ సరైన రీతిలో రిప్రజెంట్ చేయలేదన్న భావనతో, దాన్ని ఏమన్నా నేను కరెక్ట్ చేయగలనేమో అన్న భావనతో పార్లమెంట్కి చేశాను. కానీ ఏదైతే ఇవాళ రాజకీయంగా కానీ మిత్రపక్షాలతో కలిసి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిన తరుణంలో ప్రజలకి అందించవలసిన ఏదైతే శక్తులకి ఎదుర్కొని ఒక నిర్దిష్టమైన సమర్థవంతమైన సంకల్ప బలంతో ఉన్న ప్రభుత్వాలు ఏర్పడాలంటే కొన్ని త్యాగాలు తప్పవు. దానికి నేను శిరసాగించి, ఇంకో అదృష్టం ఏంటంటే నేను పుట్టిన ఊళ్ళోనే నేను అసెంబ్లీ కంటెస్ట్ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. అంటే ఇప్పుడు రాజకీయ రంగంలోకి రావడానికి ప్రధానంగా బలమైన కారణం ఏంటండి?
అంటే సేవారంగం అంటే చారిటబుల్ ట్రస్ట్ పెట్టారు, లేకపోతే అంతకుముందు కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించేవారు. అంటే మీరనే కాదు, చాలామంది ఇటీవల కాలంలో వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా చివరికి వచ్చేటప్పటికీ రాజకీయ రంగం మీదే వాళ్ళు శ్రద్ధ పెట్టే పరిస్థితి వస్తుంది. ఎందువల్ల దాన్ని తీసుకుంటున్నారు? సేవారంగం కానీ మన చారిటీ అనేది ఒక వ్యక్తి చేసేది, వ్యవస్థ చేసేదాని ముందు పనికిరాదు. వ్యవస్థ పూర్తిగా మారాలి. వ్యక్తి చేసింది చాలా లిమిటెడ్, కొంచెమే ఉంటుంది దాని ప్రభావం. కానీ ఈ వ్యక్తిత్వం అనేది పర్ఫెక్ట్గా ఉండి, సంకల్ప బలం ఉండి, సమర్థవంత నాయకత్వం వహించగలిగితే రాజకీయ పార్టీలు ఏమి అంటరానివి కాదు. కాబట్టి వ్యవస్థలో సమూలంగా కొన్ని మార్పులు రావాలని కోరుకున్న వ్యక్తుల్లో నేను ఒకడిని. అందువల్లనే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు అంటే మీ కుటుంబ నేపథ్యం కానీ ఇవన్నీ రాజమండ్రి వాసులకు చాలామందికి తెలుసు. ఆర్థోపెడియన్గా మీరు సేవలు అందించడం వల్ల 2 దశాబ్దాలుగా చాలా పరిచయాలు ఉన్నాయి. కొత్తగా యువత చాలామంది వచ్చారు. ఇప్పుడు 30 సంవత్సరాల లోపు వయసు వాళ్ళు దాదాపు 30% ఉన్నారని చెప్పేసి మనకి గణాంకాలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో యువత మీరంటే లేకపోతే మీ ఫ్యామిలీ గురించి కానీ తెలియదు, ఏమైనా తెలియపరిచే అవకాశం ఉందా? మీరు ఎట్లాంటి సర్వీసెస్ ఇక ముందు అందించే అవకాశాలు ఉన్నాయి? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? వారసత్వ రాజకీయాలు ఏమైనా అవకాశం ఉందా? ఏంటి అసలు? నేను మా ఇంట్లో పెద్ద కొడుకుని, అమ్మా నాన్నకి. నా తర్వాత తమ్ముడు, చెల్లి, వాళ్ళిద్దరూ అమెరికాలో ఉన్నారు. నాకు ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి 2009లో పెళ్లి చేయడం జరిగింది. అల్లుడు ఐఐఎం గ్రాడ్యుయేట్, వాళ్ళు గురుగాంలో సెటిల్ అయ్యారు. నేను వారసత్వాలకి లేకపోతే నేను చేసేప్పుడు నేను మామూలుగా అయితే ఒక డాక్టరు వాళ్ళ కూతురో అల్లుడో డాక్టర్ అవ్వాలని కోరుకుంటాడు. అటువంటి ప్రతిబంధకాలు ఏమీ పెట్టకుండా నా కూతురు ఎంబీఏ చేస్తానంటే చేయనిచ్చినవాడిని. కాబట్టి బలవంతంగా వాళ్ళని ఈ ఫీల్డ్లోకి రండి, ఈ ఫీల్డ్లోకి రమ్మని రావద్దు అనే మాట నా నోట ఎప్పుడూ రాదు. కాబట్టి అది దాని ఆస్కారమే లేదు. సో అంటే కుటుంబ పరంగా మీకు ఎట్లాంటి సహాయ సహకారాలు ఉన్నాయి? కుటుంబంలో కొంతమంది కుటుంబంలో రాజకీయాలు ఎందుకు 24 గంటలు దాంట్లో తలమునకలై ఉండాలి, ప్రశాంతమైన లైఫ్ని దూరం చేసుకుంటున్నారు మీరు, ఇలాంటి ఒత్తిళ్లు కూడా కొంతమందిలో ఉంటాయి. మీ పరంగా, మీ కుటుంబ పరంగా ఎట్లాంటి సహకారం ఉంది? వాళ్ళ ప్రోత్సాహం ఏదైనా ఉందా? నా భార్య కానీ, నా కూతురు కానీ, నా అల్లుడు కానీ రాజకీయాల్లోకి వెళ్తానంటే ఏమాత్రం అడ్డుపడలే. మీరు చేయవలసింది కుటుంబానికి చేసిందంతా చేస్తారు. ఎవ్రీబడి సెటిల్. కాబట్టి ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం మంచిదని మీకు అనిపిస్తే మీరు ముందుకెళ్ళండి. నేను మీ వెంటే ఉంటాను. వాళ్ళు కూడా, మా భార్య కానీ మా అమ్మాయి కానీ వాళ్ళ వీధిన నా తరపున క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు మిగతా విషయాలకు వస్తే, ఇప్పుడు రాజమండ్రి సమస్యల మీద మీకున్న అవగాహన ఏంటి? రాజమండ్రిలో ప్రధానంగా అనేక దశాబ్దాలుగా పాతుకుపోయిన సమస్యలే ఉన్నాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత 6 దశాబ్దాలు దాటిన తర్వాత ఇప్పుడు ఉన్న సమస్యల్ని ఏమని గుర్తించారు మీరు? రాజమండ్రి పట్టణం ముఖ్యంగా ఒకప్పుడు ఈ రాజమండ్రి పట్టణం అనేది ఆ గోదావరి తీరానికి కట్టుబడి ఉండి ఇప్పుడు విస్తరించి, ఆ విస్తరింపులో ఆ డెవలప్మెంట్ అనేది సరైన రీతిలో జరగక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేక, లేకపోతే తాగునీరు వసతి కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా ఆధునీకరించకపోవడం వల్ల, లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించలేకపోవడం వల్ల కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజానీకానికి గూడు, ముఖ్యంగా రాజమండ్రి పట్టణం చూసుకుంటే సామాజిక పరంగా కానీ వలస కార్మికులు ఎక్కడి నుంచి వేరే జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు సెటిల్ అయ్యి అంటే ఏదో వాడి దాడి కాదు అది. ఇక్కడ ఉన్న కొన్ని వ్యవస్థలు అంటే కుటీర పరిశ్రమలకి పనివారు కావాలి, అలాగే తాపీ మేస్త్రులు ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ఒక అన్ఆర్గనైజ్డ్ లేబర్. వీళ్ళకి సరైన సదుపాయాలు లేకపోవడం మూలాన ఇవాళ రాజమండ్రి పట్టణం ఒక 85% స్లమ్స్లో జీవిస్తూ ఉంది. 85%. మనం దానవాపేట, ప్రకాష్ నగర్, ఆనా వెంకటపురం రోడ్డు చూసి అదే రాజమండ్రి అనుకుంటే పూర్తిగా అసత్యం, పొరపాటు. కాబట్టి ఇది ఒక సిటీగా, ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, ఒక సిటీగా డెవలప్ అవ్వాలంటే కొంచెం లాంగ్ టర్మ్ విజన్తో ఈ రాజమండ్రిని డెవలప్ చేసి స్టెబిలైజేషన్ ఆఫ్ సివిక్ ఎమ్యూనిటీస్. అంటే సివిక్ ఎమ్యూనిటీస్ అంటే తాగునీరు, డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు, గూడు,
లేని రోజున ఆ పట్టణం పేరుకే పట్టణం కానీ నిజంగా పట్టణం కాదు. సో వీటికి ప్రాధాన్యత ఇస్తారు. ఆ. తర్వాత అంటే మనకి టూరిజం పరంగా ఎంతో స్కోప్ ఉంది రాజమండ్రికి, ఆ విధంగా డెవలప్ కావటం లేదన్న ఎక్కువ బాధ కూడా రాజమండ్రి వాసుల్లో ఉంది. మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో రాజమండ్రిని ఏ విధంగా తీర్చిదిద్దుతారు? టూరిజంగా భౌగోళికంగా చూస్తే ఒక నది తీరాన్ని ఉన్న పట్టణం ఏది కూడా ఇతర రాష్ట్రాల్లో టూరిజంకి హబ్ కింద తయారైంది. నా ఉద్దేశంలో రాజమండ్రి ఆ ఇతర పట్టణాలకు కూడా కంపేర్ చేస్తే ఇక్కడ స్పిరిచువల్ టూరిజం అంటే ఆధ్యాత్మిక టూరిజం కానీ ఇకో టూరిజం, మనకి అడవి ఉంది, బీచ్ ఉంది, నది ఉంది, రూరల్ కోనసీమ, ఇది మెయిన్ హబ్, ఇది మెయిన్ లైన్లో ఉన్న రాజమండ్రి. దీన్ని ఒక టూరిజం హబ్గా చేసి ఇక్కడున్న యువతకి టూరిజం పట్ల ట్రైనింగ్ ఇప్పిస్తే, ఇక్కడున్న యువతకి ఆ టూరిజం ఇండస్ట్రీ మీద కరెక్ట్ సరైన ట్రైనింగ్ ఇవ్వగలిగితే ఈ ప్రాంతాన్ని హబ్గా చేసుకుని నేను ఏదైతే చెప్తా ఉన్నానో స్పిరిచువల్, ఇకో, రూరల్ టూరిజం ఎంతో అవకాశాలు ఉన్నాయి. ఒక దుబాయ్ లాంటి దేశంలో జీడిపి 38% ఆఫ్ ద జీడిపి ఈజ్ ఫ్రమ్ టూరిజం. ఒక 15-20 ఏళ్ల క్రితం అదొక ఇసుక ఎడారి. అందరూ అనుకుంటూ ఉంటారు మామూలుగా అదొక ఆయిల్ మీద బతికేస్తున్న దేశం అనుకుంటారు. ఆయిల్ మీద వచ్చే జీడిపి 12%, అంటే 12% మాత్రమే వాళ్ళు ఆ నికర ఆస్తిని తీస్తూ ఉన్నారు. సో తరతరాలకి ఆ ఆస్తి పోకుండా టూరిజం అనే ఆస్తితో, టూరిజం ద్వారా వచ్చే డబ్బుతో ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచడం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం కానీ జరుగుతూ ఉంది. ఇదే దృష్టిలో పెట్టుకుంటే మన రాజమండ్రి పట్టణానికి మెయిన్ లైన్లో ఉంది, హైవే కనెక్టివిటీ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్, ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే టూరిస్టులు వచ్చిన వాళ్ళు చూసేది ఏంటి, వాళ్ళకి రైలు దిగ్గానే ఇబ్బంది లేకుండా ఏ ప్రదేశానికి వెళ్ళాలన్న ట్రాన్స్పోర్ట్ కానీ, అక్కడ ఉండడానికి వసతి కానీ, భోజన వసతి కానీ కల్పించగలిగితే తప్పకుండా రాజమండ్రి ఆదాయంలో సింహభాగం టూరిజం నుంచి వస్తుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మనకి ఇప్పుడు ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం కుంభమేళా వస్తుంది. కుంభమేళా పుష్కరాలు వస్తూ ఉన్నాయి. అది 144 ఏళ్ళకి ఒకసారి వస్తుందని చెప్తా ఉన్నారు. ఈ అవకాశాన్ని తీసుకుని నేను కేంద్ర ప్రభుత్వం యొక్క ఆసరా తీసుకుని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావడం ఖాయం కేంద్రంలో తీసుకుని ఆ వచ్చిన నిధులు ముఖ్యంగా ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వాల్సినవి ఏంటంటే తాగునీరు అని ఎందుకంటున్నానంటే ఈరోజు నదీ తీరంలో ఉన్నాం, మనం తల్లి గోదావరి పక్కన ఉన్నాం, కానీ అందరికీ కూడా మంచినీరు లభ్యత అనేది లేదు. దానికి ఎప్పుడో కట్టిన ఫిల్టర్ బెడ్స్, పాయింట్ ఆఫ్ ఇంటేక్ గోదావరిలోంచి ఎక్కడైతే తీసుకుంటా ఉన్నారో అది సరైన ప్లేస్లో లేదు. మనందరూ మామూలుగా ఏదో పేపర్ మిల్ వల్ల వస్తుంది పొల్యూషన్ అంటున్నారు. పేపర్ మిల్ కంటే కూడా ఈ డ్రైనేజ్ వ్యవస్థ నల్లా ఛానల్ ద్వారా మళ్ళీ గోదావరిలోకి వదులుతున్న మురికి నీరు వల్ల దాని పర్సంటేజ్ కంటే దీని పర్సంటేజ్ ఎక్కువ. వీటన్నిటికీ కూడా సొల్యూషన్ ఉంది. ఇప్పుడు ఏదైతే ఎస్టీపీ అంటాం, సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ, ఇప్పుడు పేపర్ మిల్ వాళ్ళు ఈటీపీలు కానీ, ఎఫ్లైన్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ ఇవాళ వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీస్ ఉపయోగించుకుంటూ ఉంటే తల్లి గోదావరి కలుషితం అవ్వాల్సిన అవసరం లేదని నా భావన. అలాగే వ్యవస్థలో ఈ తాగునీరు ఫిల్టర్ బెడ్స్ బదులు ఇవాళ ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ వాడుకుంటే ఈరోజు చేసే పని 25 ఏళ్ల వరకు కూడా సరిపోయే విధంగా ప్లాన్ చేసి ఒప్పించి ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా కానీ ఈ ఫిల్టర్ ఏదైతే మంచినీరు మనం తయారు చేసి ప్లానింగ్లో నేను చూసేది ఒక 25 ఏళ్ల వరకు కూడా అది సరిపోయే విధంగా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ ప్రాంతానికి తీసుకొచ్చి అది ఇంప్లిమెంట్ చేయించగలన్న నమ్మకం నాకు పూర్తిగా ఉంది. మంచి పాయింట్ చెప్పారు మీరు. స్పిరిచువల్ టూరిజం సంబంధించి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రాజమండ్రిని తీర్చిదిద్దుతామని చెప్తున్నారు. అంటే దీని ద్వారా ఎంతమందికి ఉపాధి వచ్చే అవకాశం ఉందండి?
రాజమండ్రిలో ఒక పేపర్ మిల్ తప్ప ఇంకా ఇతర పరిశ్రమలు ఏమీ లేని వాతావరణం ఉంది. ఇప్పటికే పాపికొండల టూరిజం వల్ల గతంలో బాగా ఇంక్రీజ్ అయింది, ఈ మధ్యకాలంలో అది కూడా డౌన్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మనకి ఇటు నర్సరీలు ఉన్నాయి, అదేవిధంగా కోనసీమ ఉంది. ఇవన్నిటినీ కూడా ఒక హబ్ కింద చేసుకుని రాజమండ్రి సెంటర్ పాయింట్ చేసుకుని చేస్తే కనుక ఇంకా ఫ్యూచర్లో ఎట్లాంటి ఇది టూరిజమే కానివ్వండి, ఇండస్ట్రీ కానివ్వండి, నర్సరీలే కానివ్వండి, ఏదైతే ఉపాధి ఇది ఇంటర్లింక్డ్, ఆ ఇండస్ట్రీ పెరుగుతూ ఉపాధి పెరిగే అవకాశాలు ఉన్న ఏరియాలో ఒక స్పెసిఫిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇప్పుడు 10వ తరగతి తర్వాత మానేసి విద్యార్థికి వాళ్ళ ఉద్యోగం కావాల్సిన కొంతమంది ఉంటారు. ఉన్నత చదువులు చదివే ఆర్థిక కెపాసిటీ లేకపోతే ఐక్యూ లెవెల్స్ కానీ ఉన్న విద్యార్థులు ఉంటారు. వాళ్ళని సెగ్రిగేట్ చేసి దేనికైతే పనికొస్తారు మీరు అన్న స్పిరిచువల్ టూరిజంకి ఎప్పుడైతే శాంక్షన్ వస్తుందో కేంద్రం నుంచి ఆనాడే వీళ్ళ కోసం ఒక స్పెషల్ స్కూల్ లోకల్ రాజమండ్రి యువతకి ఆ స్కూల్ పెట్టి టూరిజం ఇండస్ట్రీలో ట్రైనింగ్ ఇప్పించి ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే టైంకి వీళ్ళందరినీ కూడా అందులో తీసుకునే విధంగా. అంటే నేను అనేది ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయి అది కమెన్స్ అయిపోతుంది, స్టార్ట్ అయిపోయిన తర్వాత అయ్యో ఇక్కడ టాలెంట్ దొరకట్లేదు అని చెప్పి హైదరాబాద్ నుంచో మెడ్రాస్ నుంచో తెచ్చుకునే పరిస్థితి రానివ్వకుండా ఇది శంకుస్థాపన రోజే వీళ్ళకి కూడా స్కూల్ స్టార్ట్ అవ్వాలి. ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చిన రోజున ఒక క్వాలిటీ సర్వీస్ ఈ మన కుర్రాళ్ళకు ఉన్న టాలెంట్ గురించి నాకు బాగా నమ్మకం. ఓన్లీ థింగ్ దే రిక్వైర్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కొంచెం ప్రోత్సాహం, ఓ ప్రాపర్ గైడెన్స్ అండ్ ట్రైనింగ్. తప్పకుండా ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే పేపర్ ఇండస్ట్రీ ఇక్కడ ఉంది, దాని ఇండస్ట్రీ పెట్టాలంటే మామూలుగా మేమంతా నినాదాలు ఇస్తూ ఉంటాం ఈ లోకల్స్కే ఉద్యోగాలని. నినాదాలతో కాకుండా పేపర్ ఇండస్ట్రీ ఇక్కడ ఏమైనా కొత్తగా ఎక్స్పాన్షన్ చేయాలన్నా ఇంకో ఇండస్ట్రీ పెట్టాలన్నా అదే రోజున వాళ్ళ పేపర్ ఇండస్ట్రీకి కావాల్సిన పనిమంతులు అంటే స్కిల్ సెట్ ఉన్న మనుషులు వాళ్ళకి ఆ శంకుస్థాపన రోజునే వాళ్ళకు కూడా ట్రైనింగ్ స్టార్ట్ అయ్యే విధంగా సెలెక్ట్ చేసి ఆ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్న కుర్రాళ్ళని రాజమండ్రి యువతకి చేసి ట్రైనింగ్ ఇప్పించి ఎంప్లాయ్మెంట్ అనేది ఒక పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా వీళ్ళు ట్రైనింగ్ అవుతున్నారు 100% వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకంతో యువత ఉండే విధంగా నేను ప్లాన్ చేస్తాను. రాజమండ్రి రోడ్ కమ్ రైలు వంతెన చాలా దుస్థితిలోకి చేరుకుందండి. అదేవిధంగా హ్యావ్లాక్ వంతెన టూరిజం డెవలప్మెంట్కి నోచుకోకుండా ఉంది. ఇప్పుడు రాబోయేది 4th బ్రిడ్జి రాబోతుంది, 6 లైన్స్ కూడా మనకు ఏర్పడబోతున్నాయి. ఈ నేపథ్యంలో రాజమండ్రి విజన్ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? మానసికంగా రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ అనేది ఈ ప్రాంత వాసులకి చాలా అటాచ్మెంట్ ఉన్న బ్రిడ్జ్. అది నాకు చిన్నప్పుడు బాగా గుర్తుండేది. మా తాతయ్య గారు నన్ను హైదరాబాద్ తీసుకెళ్లాలంటే కొవ్వూరుకి లాంచీలో తీసుకెళ్లి ఆర్టీసీ బస్సులో అక్కడి నుంచి వెళ్ళేవాళ్ళం. అటువంటి బ్రిడ్జ్ మెయింటెనెన్స్లో లోపం వల్ల ఆర్ కొంచెం డిజైన్లో లోపం వల్ల ఇవాళ ఉన్న దుస్థితి. దీనికి డెఫినెట్గా ఒక సరైన టెక్నికల్ స్టడీ చేయించి ప్రాబ్లం అనేది మళ్ళీ రాకుండా విధంగా రెక్టిఫై చేయించే ఆలోచన నాకుంది. ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళదలుచుకున్నాను నేను. డాక్టర్ గారు ఇప్పుడు హ్యావ్లాక్ బ్రిడ్జ్ వరకు వచ్చేటప్పటికి ముఖ్యంగా అది మన అదృష్టం ఇవాళ. ఆ హ్యావ్లాక్ బ్రిడ్జ్ని టూరిజం కేంద్రం కింద చేయాలంటే మనం చాలా దేశాల్లో చూస్తాం కేబుల్ కార్లు వేసి కేబుల్ కార్లు రన్ అవుతుంటాయి. గోదావరి మీద కేబుల్ కార్లో ప్రయాణం అంటే ప్రజలు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ ఏదైతే ఇదంతా కూడా నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి డెఫినెట్గా నా ప్లాన్ నేను ప్రజెంట్ చేయదలుచుకున్నా. కేబుల్ కార్ విత్ ఆ టూరిజం పనికొచ్చే విధంగా నేను డిజైన్ చేయించి టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో దాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా తప్పకుండా నేను పూర్తిగా ప్రయత్నం చేస్తానని మీకు తెలియజేస్తున్నాను. సిసిసి ప్రేక్షకులు కూడా తెలియజేస్తాను. డాక్టర్ గారు మీరు కూడా భద్రాచలం సీమాంధ్రలో కలవాలని పోరాటం చేసిన వాళ్ళలో ప్రథమ వ్యక్తిగా నిలుస్తారు. దాని మీద చాలా ఫైట్ చేశారు. పార్టీలో కూడా విత్ పార్టీలో కూడా గట్టిగా ఫైట్ చేశారు. కానీ భద్రాచలం దక్కకుండా ముంపు ప్రాంతాలు మాత్రమే మనకి పోలవరం ప్రాజెక్టులో దక్కిన పరిస్థితి కనిపిస్తుంది. రేపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే కనుక భద్రాచలంని మళ్ళీ ఏమైనా తిరిగి తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? భద్రాచలం కోల్పోవడం వల్ల ఏమైనా నష్టపోయిందని సీమాంధ్ర మీరు భావిస్తారు? నేను ప్రాంతాల వారిగా మాట్లాడలా. ఆ ప్రాజెక్ట్ పరంగా చూస్తే ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో పోలవరం అనేది ఇవాళ ఈ ప్రాంతం సీమాంధ్ర ప్రాంతానికి కానీ రాయలసీమకు కానీ కోస్తాంధ్రకు కానీ గుండెకాయ వంటి ప్రాజెక్ట్. ఒక దేశం మొత్తం మీద ఏదైనా ఒక ప్రాజెక్ట్ 100% క్లియరెన్సెస్లో ఉన్న ప్రాజెక్టు పోలవరం. టెక్నికల్ డిజైన్ టీమ్ అని ఉంటుంది మామూలు సెంట్రల్ వాటర్ కమిషన్లో. దాంట్లో 100%
మోస్ట్ ఎఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ప్రాజెక్ట్ అనే విధంగా ఉంది. బహుళార్థ సాధక అదే మల్టీపర్పస్ ప్రాజెక్ట్. అటువంటి ప్రాజెక్ట్కి మన రాజకీయాల కోసం, ప్రాంత విద్వేషాల కోసం బలిపెట్టడం ఎంతవరకు మేము ఒప్పుకోను. దాన్ని ఎట్లా ఫెసిలిటేట్ చేయాలన్నది ఎలాగైతే అదృష్టం కొద్దీ కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందో సరైన రీతిలో ప్రజెంట్ చేసి ఆ ప్రాజెక్ట్ ఎంత త్వరితగతిన కంప్లీట్ అవ్వాలో తప్పకుండా దాన్ని ఇక్కడ మన ఎంపీ మాగంటి మురళీమోహన్ గారి సహకారంతో నేను అది ప్రజెంట్ చేయదలుచుకున్నాను, చేస్తాను. అంటే విభజన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కొంత ఎదురుగాలి సీమాంధ్రలో వీస్తుందని కొంత ప్రచారం గట్టిగా చేసింది. తర్వాత విపక్షాలు కూడా ఇప్పుడు ఏవైతే ప్రధాన పక్షాలుగా రాజకీయ పక్షాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ మీద దుమ్మెత్తిపోస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా ఈ పాపంలో భాగం ఉంది కనుక ఆ రెండు పక్షాలని కూడా ఓడించాలన్న పిలుపుతో ప్రచారం నిర్వహిస్తున్నారు. మీరు ఏ విధంగా తిప్పికొడుతున్నారు వాటి? నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, భౌగోళికంగా విడిపోయినంత మాత్రం ప్రజలు విడిపోవాల్సిన అవసరం లేదు, రాగద్వేషాలు పెంచుకోవాల్సిన. భారతదేశంలో అంతర్భాగంగా ఉన్న రెండు రాష్ట్రాలు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవాల్సిన అవసరం లేదని ప్రజలందరికీ కూడా, మీ అందరికీ తెలుసు. నేను సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ప్రజల్ని ఉద్దేశించి ఇదే వేదిక నుంచి మాట్లాడా. తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా జరిగిన నేపథ్యంలో ప్రజలు అందుకే ఈరోజు ఇది పోల్ ఇష్యూ కింద లేకుండా అయిపోయింది. మా డెవలప్మెంటే, మా అభివృద్ధే మా కాంక్ష, కానీ చిన్న రాష్ట్రమా పెద్ద రాష్ట్రమా హైదరాబాద్ ఉందా లేదా అనే భావన నుంచి 85% పీపుల్ బయటపడిపోయారు. ఇంకో 15% కూడా కొంచెం రియాలిటీలో ఆలోచిస్తే ఎవరేం చేశారు, ఎవరేం మాట్లాడారు, ఏ పార్టీలు ఏం మాట్లాడారు వాళ్ళు కూడా బేరీ చేసుకుని తప్పకుండా ఒక సముచిత నిర్ణయం నాకు తీసుకుంటారని నాకు పూర్తి నమ్మకం. అంటే భారతీయ జనతా పార్టీకి విభజనతో దాంట్లో భాగం లేదని మీరు భావిస్తున్నారా, లేదా సీమాంధ్ర రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక ఇక్కడ క్యాపిటల్ ఏర్పాటు చేయడంలో కానీ ఈ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడంలో కానీ భారతీయ జనతా పార్టీ ఎట్లాంటి లీడ్ తీసుకునే అవకాశం? సిద్ధాంతపరంగా చిన్న రాష్ట్రాలకు అనుకూలం అన్న మాటతో ఏదైతే 96లో ఇక్కడ కాకినాడలో చేసింది, తర్వాత 2006లో కేంద్ర నాయకత్వం కూడా చేసిన తరుణంలో ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉండి ప్రజల్ని మభ్యపెట్టకుండా, మీరు చూస్తుంటారు కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో ఒక మాట, ఆ సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఒక మాట. ఇది అంటే మామూలుగా టీవీలు దేశం అంతా కనపడతా ఉంటాయి, వాళ్ళకి అనిపించట్లేదేమో నాకు తెలియదు. ఇప్పుడు ఎన్టీవీ ఉందో లేకపోతే TV9 ఉందో, ఇంకో 9 ఉందో, ఏ 9 ఉన్నా ఈ ప్రాంతం ఉన్నా అలా ఏం ఉండదుగా, అందరూ చూస్తున్నారు. వీరి యొక్క సిన్సియారిటీని వాళ్ళు బేరీ చేసుకుంటారు. తప్పకుండా ప్రజలంతా అమాయకులు కాదు, డెఫినెట్గా విఘ్నతతో ఎవరు దేనికి నిలబడ్డారు. ఇప్పుడు పోలవరం అనేది రాకపోతే ఇందాక నేను చెప్తా ఉన్నాను, ఆ ఇష్యూ ఫస్ట్ పట్టుకుంది భారతీయ జనతా పార్టీ. మేము ఇక్కడ నుంచి ఎందుకు పట్టుకున్నామంటే ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను మార్చేది పోలవరం ప్రాజెక్టు, కరెంటు కష్టాలు తీర్చేది పోలవరం ప్రాజెక్టు, రాయలసీమకు నీరు అందించేది పోలవరం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడకుండా నాకు హైదరాబాద్ యూటీ చేయమని ఒక నాయకుడు, లేకపోతే పీటీ చేయమనో, ఈటీ చేయమనో, కామన్ క్యాపిటల్ చేయమనో దీని మీద దృష్టి కేంద్రీకరించారే కానీ భద్రాచలం మీద వాళ్ళు కేంద్రీకరించలా, దృష్టి సారించలా. అటువంటి తరుణంలో మేము మొట్టమొదటిగా ఆగస్టు సెప్టెంబర్లో భద్రాచలం మీదే మెయిన్ ఇష్యూ మాకు. ఎందుకంటే రాష్ట్రం కలిసి ఉన్నంత మాత్రాన పోలవరం లేకపోతే ఇక్కడ ప్రాంతం యొక్క స్థితిగతులు ఏమి మారవు, విడిపోయినంత మాత్రాన పోలవరం వస్తే ఆర్థిక స్థితిగతులు ఎంత మెరుగవుతాయో మాకు తెలుసు. సాగునీరు కానీ తాగునీరు కానీ ఈనాటికి 60 ఏళ్ళు అయింది, రాయలసీమలో నీరు లేదు. ముఖ్యంగా మన రాజమండ్రి పట్టణమే చూసుకుందాం, కొన్ని ప్రాంతాలకు ఇవాళ కూడా నీరు అందించలేని పరిస్థితి. గోదావరి తీరాన్ని ఉన్నాం, సర్ ఆర్థర్ కాటన్ కట్టిన బ్యారేజ్ తప్పితే ఎంత నీరు సముద్రంలోకి వేస్ట్ అవుతాం. ఒక రాజకీయం కోసం ఒక 3-4% ఎక్స్ట్రా నీరు వాడుకుంటే, సముద్రంలో వదిలే దాంట్లో 3-4% వాడుకుంటే ఈ సస్యశ్యామలం అయ్యే ప్రదేశం ఇది. దానికి రాజకీయాలు తావు లేకుండా నాయకులందరూ కూడా గుర్తెరిగి చేస్తారని నేను భావిస్తూ, వచ్చే కాలం యువత రియాక్షన్ అంటే రాజకీయాల పట్ల చైతన్యం కలిగి తప్పక ఆలోచిస్తారని నా ఆశ. డాక్టర్ గారు, హైదరాబాద్ విషయంలో ఈ ప్రాంతం అని కాదు, సీమాంధ్ర ప్రాంతంలో ప్రతి వాళ్ళకి కూడా ఒక విధమైన అటాచ్మెంట్ ఉంది, ఒక మానసికమైన సంఘర్షణ.
ప్రతి 4 కుటుంబాల్లో ఒక కుటుంబం అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన పిల్లల వల్ల కావచ్చు, లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల కావచ్చు, మన రాజధానిని ప్రేమతో అందరూ అక్కడికి సెటిల్ అయిన సందర్భం కనిపిస్తుంది. హైదరాబాద్ విషయంలో సీమాంధ్రులకు పడిన గాయాన్ని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పూడ్చే అవకాశం? తప్పకుండా. నేను హైదరాబాద్లోనే చదివా. ఓ 2 సంవత్సరాలు నాగార్జున సాగర్ తప్పితే మిగతా నా చదువు అంతా కూడా హైదరాబాద్తోనే. నా చైల్డ్హుడ్, నా ఎంబీబీఎస్, ఎంఎస్ అంతా హైదరాబాద్తో ముడిపడింది. ఈనాటికి నాకు ఫ్రెండ్స్ ఉన్నారు ఎక్కువ మంది. ఉన్న తరుణంలో అమ్మ ఏదైతే మనోభావాలు దెబ్బతిండడం కొంతవరకు సమంజసమే. కానీ ఏం జరిగిందంటే హైదరాబాద్లో మన పాలకుల యొక్క హ్రస్వ దృష్టితో హైదరాబాద్ తప్పితే మిగతా పట్టణాలు ఏవి డెవలప్మెంట్కి నోచుకోలేరు. ముఖ్యంగా మన రాజమండ్రి చూసుకోండి, కాకినాడ చూసుకోండి, లేకపోతే ఒంగోలు చూసుకోండి. ఈ పట్టణాలన్నింటినీ కూడా నెగ్లెక్ట్ చేసి ఇంట్లో 4 పిల్లలు ఉంటే ఒకడికి బాగా తిండి పెట్టి 3కి ఏం పెట్టకుండా వదిలేసిన చందాన్ని వదిలేశారు. ఎంత సెంట్రలైజ్ డెవలప్మెంట్ అంటే ఏది కావాలన్నా హైదరాబాదే, గుండె ఆపరేషన్ కావాలన్నా హైదరాబాదే, ఏమి తిరిగితే హైదరాబాద్ అన్న పరిస్థితి తీసుకొచ్చారు. సో అదే వికేంద్రీకరణ జరిగించి ప్రతి సిటీ కూడా ఒక సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో డెవలప్ అయి ఉంటే ఏ ప్రజలకి మధ్యలో కూడా ఇది వచ్చేది కాదు. ఇంకో విషయం, హైదరాబాద్ అంటే మనోభావాలు దెబ్బతినడం ఎంతవరకు సహజం, కానీ అక్కడ ఉన్న ప్రజలకి ఇక్కడ నుంచి ఈరోజు వెళ్ళకూడదు. మనం బెంగళూరులో వెళ్ళి చదువుకుంటా ఉన్నాము, ఈరోజు వెళ్ళకూడదని ఏం ఆంక్షలు లేవు. ఆ భయాందోళనలు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీలు సృష్టించినాయో దాన్ని మీకు మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో చూసుంటారు. ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నాడో, ప్రజలకు ఎంత ధైర్యం ఇచ్చాడో. కాబట్టి అది ఒక తాత్కాలికమైన అంశం. లాంగ్ టర్మ్లో చూస్తే నేను రేపు పొద్దున వెళ్ళి హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తానన్నా లేకపోతే ఏమన్నా చేస్తే నన్ను ఎవరు కొట్టేస్తారన్నా నాకు భయం లేదు. మనకు రాజ్యాంగం ఉంది. డాక్టర్ గారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అదనంగా జనసేన వచ్చి చేరడం, తెలుగుదేశం పార్టీ పొత్తు కుదుర్చుకోవడం, ఇవన్నీ అదనపు బలాన్ని చేకూర్చాయా? ఈ పొత్తులో భాగంగా మనస్తాపానికి గురైన వాళ్ళు కొంత అసంతృప్తితో వెన్నుపోటు పొడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో 4-1 3 కాదు, ఒకసారి 4-1 6 అవుతుంది. మనం బీహార్లో చూసాం అది. అలాగే ఇక్కడ 1+1 అనేది 2 కాదు, 11 అవ్వచ్చు. శక్తి పెరుగుతుంది. ఒకరికొకరు తోడు ఉంటే తప్పకుండా శక్తి పెరుగుతుంది. ప్రజల నుంచి కూడా అదే స్పందన వస్తూ ఉంది. మీరు చాలా ఏరియాలు ఇప్పటికే పర్యటించుంటారు. ప్రజలు వాస్తవంగా ఏం కోరుకుంటున్నారు? వాళ్ళకి ఎట్లాంటి మౌలిక సదుపాయాలు కోరుకుంటున్నారు? ఎలాంటి సమస్యలు పరిష్కరించాలని అడుగుతున్నారు? ముఖ్యంగా అసలు ప్రజల రియాక్షన్ ఎలా ఉంది? చాలా కాలంగా ఉద్యమాల నేపథ్యంలో 6 నెలలుగా చాలా సీమాంధ్రులంతా నలిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళినా అక్కడ ప్రధానంగా అడుగుతున్న పేదవాళ్ళు కావచ్చు, మధ్యతరగతి కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు కావచ్చు, ఏం అడుగుతున్నారు సార్? ముఖ్యంగా నేను చూసింది మన ప్రభుత్వ డిపార్ట్మెంట్లు కానీ, మున్సిపల్ కార్పొరేషన్లు కానీ ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత లేకపోవడం, ఎఫెక్టివ్గా డెలివరీ చేయలేకపోవడం, కానీ ఏదైనా చిన్న సమస్య అవ్వచ్చు, లేకపోతే చిన్న సర్టిఫికెట్ కావచ్చు, ప్రజా సంస్థ ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజల యొక్క సమస్యల మీద అవగాహన లేకపోవడం, వాటికి అకౌంటబిలిటీ లేకపోవడం ప్రజలు తీవ్రంగా నిరసిస్తూ ఉన్నారు. ఒకటి. రెండవది మౌలిక సదుపాయాలు అన్నారు మీరు. చిన్న ఉదాహరణ చెప్తాను నేను దీనికి, అంటే హెల్త్ రిలేటెడ్ ఆల్సో. ఇది మనం అనుకుంటూ ఉంటాము ఇవాళ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటే కానీ, అంటే సాలిడ్ అంటే మన చెత్త చెదరం డంపింగ్ యార్డ్స్లో వేస్తూ ఉన్నాం. ఈ సూవేజ్ అంటే మామూలు ఈ మురుగునీరుని శుద్ధిపరచడం. ఈ 2 చేస్తే కాస్ట్ ఎక్కువైపోతుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ నా లెక్క ప్రకారం ప్లస్ ఒక ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్, మంచి తాగునీరు ఇవ్వగలిగితే 90% జబ్బులు రావు. సో ఆర్థికంగా ఆలోచిస్తే ఈ జబ్బులకు నయం చేసే బాధ్యత కూడా ప్రభుత్వాందే. ఈ ప్రభుత్వం ఏదైతే ఇన్కర్ అవుతుందో, ఖర్చు పెడుతుందో, ఆరోగ్య సేవల మీద ఖర్చు పెడుతుందో, ఆరోగ్యం పెంపొందించడానికి ఈ 3 సేవలు చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద బర్డెను తగ్గుతుంది. వారు మరింత మంచి సేవలు అందించగలరు. 90% రోగాలు రావు. కొన్ని రోగాలు మన చేతుల్లో లేవు. అది నాకు యాజ్ ఎ డాక్టర్గా తెలుసు, మీకు కూడా అందరికి కూడా తెలుసు. డాక్టర్గా మీరు అంటే వ్యాయామానికి సంబంధించి వీటికి సంబంధించి
ప్రజలకి ఎట్లాంటి ఇది ఉండాలన్నది మీకు మంచి అవగాహన ఉంటుంది అందరి మీద కాదు. అలాంటిది ఇప్పుడు రాజమండ్రిలో ఇన్ని దశాబ్దాలైనా కూడా మంచి స్టేడియం లేని పరిస్థితి. మీరు ఎమ్మెల్యేగా అయితే ఆ కళ నెరవేర్చడానికి మీరు ఏ విధంగా కృషి చేస్తారు? పొద్దున్న ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్కి వెళ్ళాను నేను. ఒక పాపం చాలామంది ఉన్నారు, యువత కానీ పెద్దలు కానీ, వాకింగ్ చేస్తా. ఇవన్నీ కూడా రాజమండ్రి లాంటి పట్టణం, యానాం లాంటి చిన్న పట్టణంలో ఒక స్పోర్ట్స్ హాస్టల్ ఉంది, ఒక స్టేడియం ఉంది. ఇక్కడ కూడా తప్పనిసరిగా నేను ఒక డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా గత 10 ఏళ్లుగా ఉన్నాను. నా అప్పట్లో వ్యక్తిగా, ఇందాక మీరు అన్న ప్రశ్నకు మళ్ళీ వ్యక్తిగా నేను చేయగలిగాను. కానీ వ్యవస్థ ద్వారా చేస్తే ఏదైతే రేపు పొద్దున్న ప్రజలకు కానీ, ఇప్పుడు వ్యాయామం అన్నారు, ఏ హెల్దీ బాడీ స్టోర్స్ ఏ హెల్దీ మైండ్. యువత పక్కదారి పట్టకుండా ఉండడానికి ఈ వ్యాయామం కానీ స్పోర్ట్స్ కానీ ఉంటే వాళ్ళ మైండ్ సెట్ దేశం పట్ల భక్తి కానీ పెద్దల పట్ల భక్తి కానీ తప్పకుండా 90% స్పోర్ట్స్ మెన్ ఆర్ వెల్ మేనర్డ్ పీపుల్. కాబట్టి వాటికి ఇంపెటస్ ఇస్తూ ఈ ప్రాంతంలో ఒకప్పుడు శంకర భాస్కర్రావు గారి అండ్ టీం మన బ్రదర్స్ ఫుట్బాల్కి ఎంత ఖ్యాతి తెచ్చారో మనం మర్చిపోకుండా ఆ ఖ్యాతి మళ్ళీ రాజమండ్రి నగరానికి తీసుకొచ్చే విధంగా నా ప్రయత్నం నేను చేస్తానని, స్పోర్ట్స్ యొక్క డెవలప్మెంట్కి హాస్టలే కానివ్వండి, స్టేడియమే కానివ్వండి, స్పోర్ట్స్ మెన్కి ఏదైతే కావాల్సిన స్పెషల్ డైట్సే కానివ్వండి, వాటికి సపరేట్ ఎట్లాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉంది, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది సాయిన్. దాని ద్వారా తప్పకుండా ఈ ప్రాంతానికి నేను తీసుకొస్తాను. అది ఎంతో ముఖ్యమైన విషయం కూడా. చాలామందిని చూసేవాళ్ళు పొద్దున్న ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్కి వెళ్ళినప్పుడు అందరూ కూడా అదే భావన వ్యక్తం చేశారు. క్రికెట్ ఒక పక్కన, ఫుట్బాల్ అన్ని ఒక దగ్గర ఆడేస్తున్నారు. రాజమండ్రిలో చాలా మంది జాతీయ అంతర్జాతీయ స్థాయి ఉన్నారు. కాకపోతే స్టేడియంలో లోటు అలాగే కొనసాగుతుంది. నేతలు దీని మీద నిర్లక్ష్యం వహించడం అంటారా, ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల అంటారా, విజన్ లేకపోవడం అంటారా, ప్రజల నుంచి ఒత్తిడి లేకపోవడం వల్ల అంటారా? అన్ని కారణాలు ఉన్నాయి. ఒక నేతలనే కంప్లైంట్ చేయడానికి లేదు, ప్రజల యొక్క చైతన్యం కూడా కొరవడింది. లేకపోతే వాడికి ఎంత పరిస్థితి అంటే ప్రజలు పాపం ఆ రోజు పనిలోకి వెళ్ళకపోతే వాడు పూట గడవదు. నేతలు కొంతమంది పట్టించుకోకపోవడం కూడా కరెక్టే. ప్రభుత్వాలు కూడా ఈ ప్రాంతాన్ని పూర్తిగా నెగ్లెక్ట్. హైదరాబాద్లోనే స్టేడియంలు, హైదరాబాద్లోనే హాస్టల్స్, హైదరాబాద్లోనే ట్రైనింగ్ సెంటర్స్, కోచెస్ అందరు కూడా హైదరాబాద్లోనే ఉంటారు. ఈ ప్రాంతాల్లో కోచ్ ఉంటే వాడికి జీతం ఎవరు? సరైన జీతం ఉండదు, సరైన రికగ్నిషన్ ఉండదు. కాబట్టి గతంలో ఏదైతే వన్ సైడెడ్ కాన్సన్ట్రేటెడ్ డెవలప్మెంట్ హైదరాబాద్లో జరిగిందో, మేము లోగడ డిస్కషన్స్లో కూడా నరేంద్ర మోడీ గారి దగ్గర డిస్కషన్స్లో కూడా చెప్పాం, ఎవ్రీ సిటీ షుడ్ బి డెవలప్. అందుకనే ఆయన అన్నారు 100 స్మార్ట్ సిటీస్ ఇన్ ఇండియా. క్యాపిటల్ సిటీ ఒకటే క్యాపిటల్ సిటీ డెవలప్ చేసి మిగతాదంతా మీరు చావండి అనే విధంగా కాకుండా ఆ సిటీ యొక్క ప్రాముఖ్యత. ఇప్పుడు మనం రాజమండ్రికి చెప్పాం, ముఖ్యంగా టూరిజం కేంద్రం చేయొచ్చు. అలాగే ఇంకో పట్టణం విజయవాడ ఉంది, ఆటో యాన్సిలరీ యూనిట్స్ పెంచే విధంగా. అలాగే రకరకాల ఆ లోకల్ ఫ్యాక్టర్స్ని తీసుకుని, స్థానిక అంశాలని పరిగణలోకి తీసుకుని తప్పకుండా ప్రతి టౌను ఒక సిటీగా, ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ అయ్యే అవకాశాలు ఈ 5 ఏళ్లలో ఉన్నాయి. ముఖ్యంగా అందులో మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా నన్ను ఇక్కడ గెలిపిస్తే నరేంద్ర మోడీ గారి దగ్గర తప్పకుండా తీసుకొచ్చి ఇక్కడ ఫస్ట్ సిటీ ఇదేగా ప్లాన్ చేయించే ఆలోచనలో ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు 3 దశాబ్దాలుగా రాజమండ్రి అసెంబ్లీ స్థానాన్ని ఆశించి అంటిపెట్టుకుని ఇక్కడే నెగ్గి ఇక్కడే మంత్రి అయ్యి తర్వాత ఇటీవల కూడా ఇదే స్థానాన్ని ఆశించి భంగపడ్డ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు పొత్తులో భాగంగా రూరల్ ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. ఎట్లాగా ఈ తెలుగుదేశం శ్రేణులన్నింటినీ మీరు మళ్ళీ కలుపుకుని విజయం బాట వైపు తీసుకువెళ్లేందుకు పరుగులు పెట్టించడానికి ప్రణాళిక రూపొందించారు? ఎంతవరకు ఆ పార్టీ నుంచి సహకారం అందుతుంది? ఆ పార్టీ నుంచి నాకు పూర్తి సహకారం అందుతుంది. సమన్వయపరచడంలో ఈ ఉన్న సమయం తక్కువ కాబట్టి కొంచెం ఇనీషియల్ హికప్స్ ఉన్నా ఇవాళకి మొత్తం అంతా కూడా సమన్వయపరిచి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ, భారతీయ జనతా పార్టీ శ్రేణులు, జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇది మేము ఇంకా 5-6 రోజులు ఉంది ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి తప్పకుండా మేము సమన్వయంతో
ముందుకు వెళ్ళి ఎలక్టోరల్ ఆర్ ఎలక్షన్స్లో గెలిచే విధంగా మా ప్రణాళిక మేము సిద్ధం చేసుకుంటాం. డాక్టర్ గారు, ఇప్పుడు చిత్రమైన పరిస్థితి రాజమండ్రిలో ఉంది. ఇక్కడ మీకు ఓటేస్తే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు, అదేవిధంగా మోడీకి ఓటేస్తే కనుక ఇది మోడీ గెలవాలంటే సైకిల్కి ఓటేయాలి. ఎట్లా ఇది కార్యకర్తలకి మీరు అవగాహన కలిగిస్తున్నారు? ఒక ఓటు కమలం, ఒక ఓటు సైకిల్ అని చెప్తా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు కావాలంటే ఇక్కడ ఎమ్మెల్యేలు గెలవాలి, నరేంద్ర మోడీ గారికి సంపూర్ణ మెజారిటీ రావాలి అంటే ఇక్కడ ఉన్న మురళీమోహన్ గారు గెలవాలి అని చెప్తా ఉన్నాం. చాలా వరకు ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇది అంటే కేడర్ జనంలోకి తీసుకెళ్లడంలో ఎట్లాంటి ఇబ్బంది లేదు కదండి. ప్రజలు తీసుకెళ్తా ఉన్నాం. ముందు అంటే 2 గుర్తుల మీద వేయడం అనేది విద్యా పరంగా కొంచెం అంటే ఎడ్యుకేటెడ్ పరంగా అయితే తొందరగానే అవగాహన ఉంటుంది, కొంచెం చదువు తక్కువ ఉన్న వాళ్ళు తక్కువ టైం పడుతుంది. అలాగే ఇప్పుడు మనం విద్యాపరంగా ఆలోచిస్తే, విద్య అనేది వచ్చింది కాబట్టి టాపిక్, మున్సిపల్ స్కూల్స్ కూడా ఇప్పుడు రాజమండ్రిలో ఉన్న మున్సిపల్ స్కూల్సే కానీ, కందుకూరు పంతులు గారు పెట్టిన ఎస్కేవిటి కాలేజెస్ స్కూల్సే కానీ, వీటినన్నిటిని కూడా మధ్యతరగతి పేద తరగతి వాళ్ళకి అందుబాటులో ఉన్న స్కూల్స్ గవర్నమెంట్ తరపు నుంచి వాటికి చేయగలిసింది చేసి, కార్పొరేట్ స్థాయి ఇవాళ ఏదైతే లక్షలాది రూపాయలు తీసుకుని ఫీజు తీసుకుని చదువు చెప్తా ఉన్న కాలేజెస్ ఇట్లా, దానికి దీనికి ఫెసిలిటీస్లో ఏవి మాత్రం తేడా లేకుండా చేయడానికి కూడా చేస్తే పేద మధ్యతరగతి వాళ్ళకు కూడా చదువు అందుబాటులో ఉంటుంది. ఈ ఎన్నికలు ఏ విధంగా జరగబోతున్నాయండి? ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి మీరు అనుసరిస్తున్న ప్రణాళిక ఏంటి? ఇప్పుడు ప్రాంతీయ విభేదాలు మొన్నటిదాకా నడిచాయి, తర్వాత దాని మీద కూడా కొంత స్తబ్దత నెలకొంది. అభివృద్ధి అనే అంశానికి మళ్ళీ తెర మీదకి వచ్చింది. మోడీ చంద్రబాబు టీం వరకు తర్వాత ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా టికెట్ల పంపిణీ వరకు వచ్చేటప్పటికి కుల సమీకరణలు, వర్గాలు, ప్రాంతాలు ఇట్లాంటి వాతావరణం ఉంటుంది. రాజమండ్రి అన్నది ఒక డిఫరెంట్ ప్లేస్. ఇక్కడ గెలుపు ఎవరైతే సాధిస్తారో రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అది ఇండికేషన్ గవర్నమెంట్కి అన్నది ఒక సంకేతం ఇస్తాం. గతం నుంచి కూడా జరుగుతున్న సాంప్రదాయం. ఇప్పుడు మీకేమనిపిస్తుంది ఇక్కడ మీకు మీ విజయానికి ఈ ఎట్లాంటి సమీకరణలు ఉన్నాయని భావిస్తున్నారు? నా విజయానికి ముఖ్యంగా నేను అనేది ఏదైతే నాయకత్వాలు మా నాయకత్వాలు ఉన్నాయో వాటి పట్ల ప్రజల ప్రతిస్పందన, మా నాయకుల పట్ల ప్రజల ముందు ఉన్న విశ్వాసం, నరేంద్ర మోడీ గారు అయితే తప్పకుండా డెవలప్ చేస్తారు. ఇప్పుడు ప్రజల యొక్క ఎజెండా కూడా డెవలప్మెంట్ ఎజెండా తప్పితే ఏదో రాగద్వేషాలు, మనోభావాలు దెబ్బతిన్నాయి ఒక ఇమోషనల్ ఇష్యూస్కి వెళ్ళిపోయి వచ్చే 5 ఏళ్ళు వచ్చే 10 ఏళ్ళు వాళ్ళ భవిష్యత్తుని పాడు చేసుకుంటారని నేను అనుకోవట్లా. అందరూ కూడా ఆలోచించేది దేశంలో అవినీతి అంతం అవ్వాలా, వ్యవస్థల కూల్చివేత అంతం అవ్వాలా, వాళ్ళ పిల్లలు రేపొద్దున్న సరైన రీతిలో అభివృద్ధి చెంది ఒక స్టాండర్డ్ ఆఫ్ లైఫ్కి పెరగాలనే ప్రతి వ్యక్తి కోరుకుంటుంటాడు. అస్తమానం కూర్చుని నా మనోభావాలు దెబ్బతిన్నాయని ఇంట్లో కూర్చుంటే ఆ వ్యక్తి ముందుకెళ్ళడం సాధ్యపడదు. కాబట్టి ప్రజలు నాకు కనిపించిన దాంట్లో నేను 95% వరకు కూడా చెప్తున్నాను, మా ప్రాంతం శుభ్రంగా ఉండాలి, మా ప్రాంతంలో పందులు తిరగకూడదు, మా ప్రాంతంలో దోమలు ఉండకూడదు, మా ప్రాంతంలో తాగునీరు కావాలి. ఇదే విధంగా మాట్లాడుతున్నారు కానీ మాకు హైదరాబాద్ అని మాట్లాడట్లేదు, ఢిల్లీ అని మాట్లాడట్లేదు, ఏమీ మాట్లాడలేదు. మీకు ముఖ్యంగా పందుల సమస్య చెప్తాను. మీకు ప్రభుత్వాలు దలుచుకుంటే పందుల పెంపకందారులు ఉంటారు, వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ఇవాళ ఏదైతే ఆర్థిక ఆలంబన వస్తుందో పందులు పెంపడం, లెట్ గవర్నమెంట్ కాంపన్సేట్ ఇట్. ప్రజల యొక్క ఆరోగ్యంతో ముడిపడిన సమస్య అది. అలాగని వీళ్ళని ఎవరైతే 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, నాకు నెంబర్స్ నాకు తెలియదు, దాని మీద ఆధారపడిన కుటుంబాలు కొన్ని ఉంటాయి. ప్రత్యామ్నాయం చూపించి వాళ్ళు 100 రూపాయలు సంపాదించేవాడు 150 రూపాయలు సంపాదించే విధంగా చూపించి తప్పులేదు. వాళ్ళు కూడా సొసైటీతో మిక్స్ అవుతారు. పందుల వల్ల వచ్చే ఏదైతే మీరు ఇవాళ చూడండి డెంగ్యూ, ఎన్సెఫలైటిస్ కానీ ఇవన్నీ కూడా ఆలోచిస్తే ఒక ప్రోయాక్టివ్గా ఉంటాయి ప్రభుత్వాలు, తప్పకుండా వాళ్ళని కూడా ఒప్పించవచ్చు. రాజమండ్రిలో ప్రధానంగా ట్రాఫిక్ సమస్య చాలా ఇబ్బంది పెడుతుందండి ప్రజల్లో. అంటే రేపు రాబోయే రోజుల్లో పుష్కరాలు కూడా జరగనున్నాయి. పెద్ద ఎత్తున దేశ విదేశాల నుంచి ఇక్కడికి అందరూ కూడా తరలి వచ్చే అవకాశం ఉంది. ఎట్లాంటి సిటీ ఎక్స్పాన్షన్ వరకు జరగాల్సి ఉందండి? ఇక్కడ ఏ ప్రాంతాల్లో మన ట్రాఫిక్ నివారణకి ఎలాంటి చర్యలు తీసుకుంటే
సిటీని మంచి అందంగా చూడొచ్చు? ముఖ్యంగా ఫ్లైఓవర్స్ ప్రాపర్గా టెక్నికల్ ప్లానింగ్తో చేయాలండి. ఎక్కడైతే కంజెషన్ ఉందో, ఎక్కడైతే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయో, ఎక్కడైతే బాటిల్ నెక్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా క్లియర్ చేసుకునేది. రెండవది, రేపు పొద్దున్న ఏదైతే కుంభమేళా పుష్కరాల కుంభమేళా జరుగుతుందో, ఇన్ని స్లమ్స్ పెట్టుకుని మా రాజమండ్రి రండి మీరు రండి అనే కంటే వాళ్ళకు కూడా ఈ అవకాశాన్ని తీసుకుని ఒక ముందు టూరిజం కోసం వాడేది హౌసింగ్, ఆ హౌసింగ్ వాళ్ళకి బదలాయించే విధంగా ఏదైతే స్లమ్స్లో ఉన్నారో వాళ్ళకి కూడా టెంపరీ హౌసింగ్ కాకుండా పక్కా గృహ నిర్మాణం జరిగి స్లమ్స్ అనేవి ఏదైతే పూరిగుడిసెలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ ఫండ్స్ యొక్కని భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని హౌసింగ్ కూడా ఇంపార్టెంట్ అండి. వచ్చిన యాత్రికులకు కూడా ఏ విధమైన అసౌకర్యం లేకుండా గోదావరి నీరు వారి ఏదైతే భక్తిభావంతో వాళ్ళు స్నానాలు చేయడానికో, దాని శుభ్రత మెయింటైన్ చేయడానికి అవసరమైతే లేటెస్ట్గా వాడుకున్న టెక్నాలజీస్. ఇప్పటివరకు మనం మాన్యువల్గా చేస్తున్నాం క్లియరింగ్, దాన్ని ఇంకా లేటెస్ట్ మెషినరీ కూడా ఉంది. వాడగలిగితే తప్పకుండా కుంభమేళా సక్సెస్ అవుతుంది. దేశ విదేశాల నుంచి మన రాజమండ్రి సందర్శించడానికి వస్తారు. ఆ వచ్చిన పర్యటనని వాళ్ళు మర్చిపోలేని విధంగా తప్పకుండా ప్లాన్ చేస్తాం. ప్రజా సమస్యల పరిష్కారానికి మీరు ఎమ్మెల్యేగా అయితే కనుక ఏ విధంగా అందుబాటులో ఉంటారు? వాళ్ళకి టైమింగ్స్ విషయంలో, లేకపోతే ప్రజలకు సంబంధించి ఎట్లా? అంటే చాలా పెద్ద స్థాయి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండరన్న అపోహ కొంత ఉంటుంది. ఇప్పుడు మేము నేరుగా కలుసుకోలేమనే పరిస్థితి ఏర్పడుతుందన్న అపోహ కూడా చాలా మందిలో ఉంటుంది. దానికి మీరు ఇచ్చే సమాధానం అంటే వాళ్ళకి ఏ విధంగా అందుబాటులో ఉంటారు? వాళ్ళ సమస్యలు మీట్ అవ్వడానికి మీరు ఎట్లాంటి ప్రయారిటీ ఇస్తారు? నేను రాజమండ్రి టౌన్లోనే ఉంటాను, నెంబర్ 1. రెండవది, ఇప్పుడు ఏదైతే కార్పొరేటర్లు గెలుస్తూ ఉన్నారో, ముందుగా ఆ ప్రజలు కార్పొరేటర్ అందుబాటులో ఉండి ఆ సమస్యను నా దృష్టికి తీసుకొచ్చిన తరుణంలో తప్పకుండా దాన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకునే కెపాసిటీస్, సంకల్ప బలం నాకుంది. 2, వాళ్ళకు కూడా ప్రతి వారానికో లేకపోతే ఒక 10 రోజులకో ఇంటరాక్ట్ అయ్యి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, లైక్ ఇప్పుడు రాజమండ్రి అభివృద్ధి కోసం రకరకాల రంగాల నుంచి వచ్చిన వ్యక్తులు వారి ఇన్పుట్స్ తీసుకుంటూ, ఇన్పుట్స్ అంటే వాళ్ళ యొక్క సలహాలు తీసుకుంటూ దానికి ఒక రౌండ్ టేబుల్ లాంటి ఇంటరాక్షన్స్ నా తరపు నుంచి చేసి రాజమండ్రి పట్టణాన్ని ఎంతవరకు తీసుకెళ్ళాలి. అలాగే మన ఆర్ట్ గ్యాలరీ ఉంది, దామెర్ల ఆర్ట్ గ్యాలరీ ఉంది, మర్చిపోయారు. చరిత్రలో అది ఒక ఇంపార్టెంట్ ప్లేస్. ఇప్పుడు మనం కొన్ని ప్రాంతాలకు వెళ్తే మ్యూజియంస్ చూపిస్తూ ఉంటారు, టూరిజం దాని మీద డెవలప్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా షోకేస్ చేసుకుంటూ, ఇవన్నీ కూడా నేను ప్రజల వద్దకి, అంటే దేశ ప్రజలందరికీ కూడా, దేశ విదేశాలకైనా షోకేస్ చేసుకుంటూ ఈ ప్రాంతం యొక్క విశిష్టత, ఎందరో స్వాతంత్ర సమరయోధులు ఉండారు అప్పట్లో, మన పంతులు గారు, కందుకూరు వీరేశలింగం పంతులు గారు చేసినది అని, వాటి అన్నిటికి కూడా ఒక హెరిటేజ్ స్టేటస్ ప్రభుత్వాలు ఓన్లీ హెరిటేజ్ స్టేటస్ ఇస్తేనే కాదు, మన అందరికి సంకల్పం ఉంటే ఇక్కడ ప్రభుత్వాలు చేయాలనుకుంటే కందుకూరు వీరేశలింగం పంతులు గారిది ఎంతవరకు చేయొచ్చు అనేది చేయొచ్చు. ఆ విధంగా ప్రణాళిక చేసి అందరినీ కలుపుకొని వివిధ రంగాలకు చెందిన వాళ్ళతో ప్రతి నెల డిస్కస్ చేసి ఈ ప్రాంతానికి కానీ రాజమండ్రి టౌన్కి కానీ ఏం చేయాలన్న ఆలోచన కూడా ఉంది. సాధారణంగా ఇప్పుడు విద్య ఎంత కాస్ట్లీగా అయిపోయిందంటే వైద్య రంగం కూడా చాలా కాస్ట్లీగా మారింది. మీరు ఆ వృత్తి నుంచి వచ్చిన వ్యక్తిగా రాజమండ్రి ప్రజలకి అందుబాటులో ఉండేలాగా, ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రి ఉంది, ఇంకా అరాకొర సౌకర్యాలే ఉండడం వల్ల పేదలు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇక్కడ వైద్యపరంగా ప్రజలకు మీరిచ్చే భరోసా ఏంటి? నేను ముఖ్యంగా ఇందాక చెప్పాను మీకు ఒకటి, ఫస్ట్ ప్రివెంటివ్ అప్రోచ్, జబ్బు రాకుండా చూడడం, దానికి డ్రైనేజ్ వ్యవస్థ కానీ తాగునీరు, ముఖ్యంగా దోమలు లేకుండా పందులు లేకుండా చేయగలిగితే 90% జాబ్ ఈజ్ డన్. 10% జబ్బులు మన ఏదైతే మానవ మాత్రలు మనకు కంట్రోల్ లేదో వాటికి ఈ హాస్పిటల్స్ అవసరం. ఈ హాస్పిటల్స్ అవసరం పేదవాడికి. వాడు స్కానింగ్ కావాలంటే వాడు పుస్తక తాకట్టు పెట్టుకుని వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఏదైతే లేటెస్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయో అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఆ ఫెసిలిటీస్ పేదవారికి అందే విధంగా, పేదవాళ్లే కాదు మధ్యతరగతి వాళ్ళు కూడా ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాలంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం అవుతుంది. కాబట్టి ఆ లేటెస్ట్ ఫెసిలిటీస్తో కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే విధంగా నా ప్రయత్నం నేను పూర్తిగా చేస్తాను, నేను సాధిస్తాను.
సార్ ఇప్పుడు రాజమండ్రి ప్రజలకి అంటే మీ పార్టీ పరంగా అంటే మీ పార్టీ రకరకాల మేనిఫెస్టోలు ఇచ్చింది. సెంట్రల్ లెవెల్లో నరేంద్ర మోడీ గారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు, రాష్ట్ర పార్టీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. మీ మేనిఫెస్టో ఏంటి ప్రజలకు ఇచ్చేది మిమ్మల్ని గెలిపిస్తే? నరేంద్ర మోడీ గారి మేనిఫెస్టో మీరు కేంద్ర మన రాష్ట్ర జాతీయ పార్టీ మేనిఫెస్టో చూస్తే బేసిక్గా విజన్ అనేది ఆయన 5 T's అన్నారు. 5 T's అంటే టాలెంట్, ట్రెడిషన్, టూరిజం, ట్రేడ్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు నేను చెప్పిన అన్నీ కూడా కలిపితే అందులోకి వస్తాయి. 5 T's అన్న దాంట్లో మన టూరిజం అనేది పెట్టుకోవాలా, టెక్నాలజీ అప్గ్రేడేషన్ పెట్టుకోవాలా. టెక్నాలజీ అప్గ్రేడేషన్ అంటే ఇవాళ ఉన్నది ఈ కెమెరా ఇవాళ కనబడుతుంది మనకి, రేపు పొద్దున్న దీనికంటే హై రెజల్యూషన్ రావచ్చు, లేకపోతే ఇంకోటి రావచ్చు, అప్గ్రేడేషన్. అలాగే వైద్య వృత్తిలో కూడా ఇవాళ ఉన్న ఎక్విప్మెంట్, క్యాన్సర్ ట్రీట్మెంట్, రేడియేషన్ ఎక్విప్మెంట్ ఇప్పుడు లేటెస్ట్ వచ్చినాయి. అవి కూడా పేద ప్రజలకు అందే విధంగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. దాని నిమిత్తం నా రిప్రజెంటేషన్ తప్పకుండా ఉంటుంది. అంటే లోకల్ మేనిఫెస్టో మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? ప్రజలకు మీరు ఇచ్చే హామీ ఏంటి? ముఖ్యంగా లోకల్గా చేసేటప్పటికి ఇవాళ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ట్రాన్స్పరెంట్ వ్యవహారం జరిగే విధంగా, అకౌంటబుల్ గవర్నమెంట్ నడిచే విధంగా నా పూర్తి ప్రయత్నాలు దాని వైపు చేస్తాను. మొట్టమొదటిగా. 2, ఫస్ట్ మౌలిక సదుపాయాల్లో నా ముఖ్య అంశాలు శానిటేషన్. ఏదైతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటున్నానో, లేదా ఎస్టీపీ సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని ఆధునీకరించి అది ఉన్నా పనిచేయని స్థితిలో ఉంది రాజమండ్రిలో. మీ అందరికీ చెప్తా ఉన్నాను, ఎస్టీపీ అనేది అది కూడా ఆ వచ్చే వాటర్ని కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో కానీ, మొక్కలకి రోడ్డు పక్కన వేసిన మొక్కలకి నీరు పోయడం కానీ, హైవేలో వేసే మొక్కలకి నీరు పోయడానికి కానీ పనికొస్తుంది. దానివల్ల గ్రౌండ్ వాటరు తగ్గకుండా ఉంటుంది. ఈ వాటర్ సరైన ప్రాపర్ మెథడ్లో ట్రీట్ చేస్తే ఏదైతే వాటర్ ప్యూరిఫై వస్తుందో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో వాడచ్చు. మనం మామూలుగా అపార్ట్మెంట్స్ కడుతుంటే చూస్తూ ఉన్నాం, కింద నుంచి బోర్ వేసేసి తీసేసుకుంటున్నారు. ఇదే జరిగితే గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ కూడా ఒక మేజర్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ప్రివెంట్ చేయొచ్చు. అంటే 2 సాల్వ్ చేస్తున్నాం ఇక్కడ మనం. ఒక ఇష్యూతో, ఎస్టీపీతో గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ని తగ్గిస్తున్నాం, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి కావాల్సిన వాటర్ కూడా సమకూరుస్తున్నాం. ఈ విధమైన అనుసంధానం చేయగలిగితే, ఈ విధమైన లింకేజ్ ఏర్పరచగలిగితే, అలాగే హెల్త్ పాయింట్ ఆఫ్లో చెప్పాను, ఈ శానిటేషన్ను వాటర్ తాగునీరు పర్ఫెక్ట్గా ఇవ్వగలిగితే 90% నాకు హెల్త్ డెలివరీ కాస్ట్ తగ్గుతుంది, 90% తగ్గుతుంది. సో ఆ 10% ఏదైతే ఉందో దాని మీద ఈ డబ్బులన్నీ కూడా ఖర్చు పెడితే ఆ నాణ్యమైన ట్రీట్మెంట్ దొరికే అవకాశం ఉంది, తప్పకుండా దొరుకుతుంది. కళా సాంస్కృతిక రాజధానిగా రాజమండ్రి అని చెప్తారు. ఆ విధమైన పేరైతే ఉంది, కానీ కార్యక్రమాలు కానీ కళాకారులను ఆదరించడం విషయంలో ఇటీవల కాలంలో కొంత వెనకపాటుకు గురవుతున్నామన్న అసంతృప్తి కళాకారుల్లో ఉంది. మీరు ఎమ్మెల్యేగా అయితే గత వైభవాన్ని, దీన్ని తీసుకురావడానికి ఎట్లాంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది? దాని మీద ఏమైనా దృష్టి పెట్టే అవకాశం ఉందా? చాలా కల్చరల్గా చాలా ప్రాధాన్యత కూడిన ఈ సెంటర్ని ఏ విధంగా మీరు పైకి ప్రమోట్ చేసే అవకాశం? తప్పకుండా. ఇందాక నేను చెప్పిన అంశం టూరిజంలో ఇక్కడ యువతకి ట్రైనింగ్ ఇస్తానన్నానే, ఆ దాంట్లో కూడా ఆ సపరేట్ స్కూల్స్ వాళ్ళకి, ఆ సపరేట్ ఎంకరేజ్మెంట్ వాళ్ళకి ఏదైతే కళను అందిస్తున్నారో కళాకారులు ఉన్నారో, ఆర్థిక స్వావలంబన ఎవరి మీద ఆధారపడక్కర్లేకుండా ప్రభుత్వమే బాధ్యత వహించి మన సాంస్కృతిక నేపథ్యాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, కొంతమందిలో కొంత టాలెంట్ ఉంటుంది, డ్యాన్స్ టాలెంట్ ఉంటుంది, లేకపోతే సంగీతం, వీణ, దానికి సపరేట్, దానికోసం తల్లిదండ్రులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా ప్రభుత్వాలే దానికి ఒక డిపార్ట్మెంట్, ఎలాగో ఎప్పుడూ ఉన్నాయి డిపార్ట్మెంట్స్. వైద్య రంగానికి సంబంధించి చెప్పారు. విద్యారంగ పరంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ కూడా మనకి ఇక్కడ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్లో పనిచేసిన సందర్భం ఉంది. ఆ విధమైన గ్రోత్ మన రాజమండ్రికి దురదృష్టవశాత్తు ఇక్కడ ప్రజల అదృష్టానికి నోచుకోవాలనుకోవచ్చు, లేకపోతే మన నేతల నిర్లక్ష్యం కావచ్చు. విద్యాపరంగా ఉభయ గోదావరి జిల్లాలకి సెంటర్ పాయింట్ అయిన రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ స్థాయిలో విద్యాపరంగా అభివృద్ధి చెందడానికి మీరు ఏ విధమైన ఈ సిస్టమ్ను అనుసరించే అవకాశం ఉంది? గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ చూస్తే చాలా బాధేస్తూ ఉంటుంది నాకు. 157 ఏళ్ల చరిత్ర గలది. అదే వేరే ఇతర దేశాల్లో
గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ లాంటిది ఒక 150 ఏళ్ళ చరిత్ర ఉండుంటే పెద్ద బ్రాంజ్ స్క్రిప్చర్లో ఏ రోజున అది వచ్చిందో, లేకపోతే 157 ఏళ్ళు దీనికి ఏజ్ ఆఫ్ దిస్ కాలేజెస్ అని, అదో ఇప్పుడు ఈ పాటికి ఒక యూనివర్సిటీ కింద కన్వర్ట్ అయ్యేది. దానికి కారణం మీరు అన్నట్టు నాయకులు కావచ్చు, మనం కావచ్చు, ఎవరో కావచ్చు, అది గత తప్పకుండా దాని యొక్క చరిత్రను దృష్టిలో పెట్టుకుని అప్గ్రేడేషన్ ఆఫ్ దట్ కాలేజ్ వుడ్ మీ ఆ కాలేజ్ యొక్క అభివృద్ధి కానీ, కొత్త ఫ్యాకల్టీస్, కొత్త కోర్సెస్ కానీ తీసుకురావడంలో నా ప్రయత్నం నేను పూర్తిగా చేస్తాను. ఐ విష్ ఆ కాలేజ్ ఒక యూనివర్సిటీ స్టేటస్కి తీసుకెళ్లే విధంగా నా ప్రయత్నాలు నేను చేస్తానని మీకు మనవి చేస్తాను. అంటే విద్య, వైద్యం పూర్తి స్థాయిలో మీరు మంచి హామీలు ఇచ్చారు. మంచినీటికి సంబంధించి కాలుష్యం లేని గోదావరిని మనం చూడబోతున్నాం అన్నారు. ఇంకా మీ దృష్టిలో ప్రధానంగా రాజమండ్రి వాసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల మీద ఎట్లాంటి విజన్ ఉంది సార్? రాజమండ్రి పట్టణంలో ఇందాక చెప్పా, స్పోర్ట్స్ ఒకటి లేదు, అంటే ఆటలు ఆడడానికి సరైన ప్లేసులు లేవు. రెండవది ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ కూడా లేవు. పేద మధ్యతరగతి, అప్పర్ మిడిల్ క్లాస్ ఎవరైనా కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ అనేది జీవితం, ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితంలో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రోల్ అండ్ టైమ్ అండ్ స్పేస్. అంటే ప్రతి మనిషికి అది అవసరం. రోజంతా కష్టపడ్డ వ్యక్తి కుటుంబంతో ఎక్కడో అక్కడ మంచి ప్రదేశంలో సినిమా కావచ్చు, లేకపోతే నాటకం కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, చూసే విధంగా ఉన్న ఫెసిలిటీస్ అయితే ఇప్పుడు వరకు లేవు. తప్పకుండా వాటికి కూడా కృషి చేస్తాను. మొన్న మనకి జయరాం రమేష్ గారు రాజమండ్రి వచ్చినప్పుడు మీరు అన్నట్లు కైలాస భూమి తప్ప రాజమండ్రిలో చూడదగింది ఏమీ కనపడటం లేదు, జై సమైక్యాంధ్ర పార్టీ ఇక్కడ పెట్టింది అని చెప్పి వ్యాఖ్య కూడా చేసింది. 2 సంవత్సరాల తర్వాత జయరాం రమేష్ని రాజమండ్రి రమ్మందామండి, ఏం మాట్లాడతాడో చూద్దాం. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఇంకా అంటే ఇతర రకాల సమస్యలు ఏమున్నాయి రాజమండ్రి వాసులకు సంబంధించి? రాజమండ్రి నగర వాసులకి వచ్చేటప్పటికి అనార్గనైజ్డ్ లేబర్ ముఖ్యంగా అండి, జట్టు కూలీలే కానీ, తాపింగ్ ఇందాక నేను ఫస్ట్ మెన్షన్ చేశాను, వాళ్ళకి హౌసింగ్ అంటే గూడు లేదు, పక్కా ఇళ్ళు లేకపోవడం ఒకటి. 2, వీళ్ళు వలస వచ్చినప్పుడు వాళ్ళకి రేషన్ కార్డు వచ్చే టైము, లేకపోతే ప్రభుత్వ పరంగా అందే సంక్షేమ కార్యక్రమంలో వాళ్ళకి ఏదైతే రావాల్సిందో అది రావడానికి చాలా టైం పడుతుందన్నట్టుగా అబ్జర్వ్ చేశాను నేను. వాళ్ళు ఎక్కడో వస్తారు, వచ్చిన తర్వాత మున్సిపాలిటీలో వీళ్ళందరికీ తగు రీతిలో రేషన్ కార్డు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ రావడంలో లేట్ అవుతాం. దానికి ఒకసారి ఇవాళ వచ్చిన వ్యక్తికి 10 రోజుల్లో అన్ని సదుపాయాలు వచ్చేటట్టుగా చేయడం, ప్రభుత్వ పరంగా వచ్చే కార్డ్సే కానీ అక్కడికి వాళ్ళ ఇంటి దగ్గర క్యాన్సిల్ చేసి ఇక్కడ ఇచ్చే విధంగా ఒక సిస్టమ్ని రూపొందిద్దాం అనుకుంటున్నాం. డాక్టర్ గారు, ఇప్పుడు సమయం చాలా తక్కువ అయిపోయింది, ప్రచారం బాగా స్పీడ్ అందుకుంది, ఇంకా చాలా తక్కువ రోజుల్లో ముగించే అవకాశం ఉంది. ఇంకా స్టార్ క్యాంపెయినింగ్ ఏమేమి జరిగే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ రాజమండ్రి వచ్చే ఛాన్స్ ఉందా? మోడీ గారు ఆల్రెడీ కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకొని భీమవరం వస్తున్నారు, విశాఖపట్నం వస్తున్నారు. రాజమండ్రికి ఎవరెవరు రాబోతున్నారు? క్యాంపెయినింగ్ స్పీడ్ ఏ విధంగా అందుకొని ఉంది రాజమండ్రి? పవన్ కళ్యాణ్ గారు రాగల అవకాశం ఉందండి. ఇంకా మన రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మా జాతీయ అధ్యక్షుడు. ప్రచార శైలిని ఇక ముందు ఏ విధంగా మార్చుకోబోతున్నారు? ఇంకా కొత్త రకం ప్రచారాలతో అయినా ప్రజల ముందుకు వెళ్ళనున్నారా? ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు ప్రచారం? నేను ముఖ్యంగా చూసేది ఈ ప్రచారాలు, ఈ లేటెస్ట్ ఏదైతే రేడియో కానీ, మీ టీవీలో అడ్వర్టైజ్మెంటే కానీ కొన్ని వాడుకుంటూ, ఇలా ఎప్పుడప్పుడు నాకు వచ్చే అదృష్టం లైవ్ ప్రోగ్రాంలో దొరికితే ప్రజల దగ్గరికి వెళ్ళడానికి, 2 డోర్ టు డోర్ ఎంతవరకు అవుతుందో అంతవరకు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాను, నేను వెళ్తూ కూడా ఇంటరాక్ట్ అవుతున్నాను. ఆ విధంగా నాకు వాళ్ళ యొక్క సమస్యలు ఒక జిస్ట్, ఎందుకంటే అన్నం ఉడికిందా లేదా చూడడానికి ఒక మెతుకు చూస్తే చాలు కదా, ఆ విధంగా నేను డయాగ్నోస్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాను. తప్పకుండా రూట్ కాజ్ పట్టుకుని, రూట్ కాజ్ ఏదైతే డయాగ్నోసిస్ చేసి ఆ జబ్బు నివారణకి మేము ఏం చేస్తాం డాక్టర్ గారు, ఇప్పుడు కూడా సమస్యల మీద రూట్ కాజ్కి వెళ్తాను, ఒక పర్మనెంట్ సొల్యూషన్కి ప్రయత్నం చేస్తాను. డాక్టర్ గారు, మనకు సమయం మించిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా ఈ కార్యక్రమం ద్వారా, మీట్ ది పీపుల్ కార్యక్రమం ద్వారా రాజమండ్రి ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? మన రాజమండ్రి మనది, ఈ రాజమండ్రిలో మేము ఉన్నాం కాబట్టి గర్వంగా తలెత్తుకునే విధంగా ఉండాలని కోరుకునే నాయకుల్లో నేను ఒకడిని. కాబట్టి ఒక అవకాశం ఇచ్చి, ఇప్పటివరకు నాకు రాజకీయ నేపథ్యం లేదు, ఒక అవకాశం ఇస్తే నేను ప్రూవ్ చేసుకునే అవకాశం నాకు దొరుకుతుందని నేను నమ్ముతూ, మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ
నాకు ఈ అవకాశం ఇచ్చిన సిసిసి ఛానల్ వారికి, సిసిసి సిబ్బందికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్. మీరు ఎమ్మెల్యేగా కావాలని సిసిసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. రాజమండ్రి వాసులంతా కూడా రేపు రాబోయే ఎన్నికల్లో 7వ తేదీన జరిగే పోలింగ్లో ఒక సమర్థనమైన నాయకుడిని ఎన్నుకోవాలి, తద్వారా మీ అభివృద్ధిని మీరే కోరుకోవాలని చెప్పి డాక్టర్ ఆకుల సత్యనారాయణ కోరుతున్నారు. ఆ విధంగా ఆయన ఆకాంక్ష నెరవేరాలని కోరుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. రేపు మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.